మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులకు శుభోదయం. ఈనాటి జర్నలిస్టుల వ్యక్తిగత ప్రమాద బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమాలు చేసిన మన ప్రియతమ నాయకుడు ఉప్పల్ శాసనసభ్యుడు శ్రీ బండారి లక్ష్మారెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి నేనున్నాను అంటూ సహకారం అందజేసిన మన పాండాల శివకుమార్ గౌడ్ అన్న గారికి, అలాగే పండే గౌడ్ అన్న గారికి, రాఘవరెడ్డి అన్న గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సీనియర్ జర్నలిస్టు మన టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోత వెంకటరెడ్డి అన్న గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్కయ్య గారికి, మల్కన్న అన్న గారికి, పాండాల శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇక్కడ ఉన్న తోటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులతో సంబంధించుకునే కార్యక్రమం చేసుకుందాం. ముందుగా బండారి లక్ష్మారెడ్డి అన్న గారిని నరసింహగౌడ్ అలాగే శివకుమార్ గౌడ్ అన్న గారిని మల్కన్న సన్మానించాల్సిందిగా ఉంది. అలాగే బండే గౌడ్ అన్నగారిని సన్మానించే శంకర్ సన్మానించాల్సి ఉంది. ఓకే మా ప్రస్తుత తరుణంలో పాత్రికేయ వృత్తి ఏ విధంగా ఉందో అందరికి తెలిసిందే. కానీ పాత్రికేయ వృత్తి ఈ విధంగా ఉండదు, ఇందులో ఆదర్శవంతమైన పనులు ఉంటాయి, చేయాలని మాకు ఒక ఆదర్శంగా తెచ్చిన మా వెంకటరెడ్డి అన్న గారిని ఎమ్మెల్యేగా సన్మానం చేస్తుంది. అందరి దాంట్లో సీనియర్ ఎందుకంటే మీ కొడుకులు అందరు పెద్దలు నీ పిల్లలు పట్టుకుంటా. అలాగే కేసీ మోహన్ అన్న గారికి, పంజాల శ్రీనిగౌడ్ అన్నగారికి, మాకు పాత్రికేయులు అందరు ఆదర్శపాయలు. అప్పటి నుంచి కూడా మాకు ఎంతో ఆదర్శంగా ఉంటూ మాకు కూడా మాకంటే సీనియర్ లేదు. అలాగే సర్దాచార్ అన్న గారికి,
గోచరణకైతే సన్మానం చేయాలి. ఎందుకంటే మీరు వెనక మొత్తం సార్ అయినా బాగా కష్టపడ్డారు. సత్తన్న అలాగే సత్తన్న సత్తన్న ఈనాడు చంద్రమౌళి కళలు వస్తుండీ ఆయన రోజు చంద్రమౌళి చంద్రమౌళి అన్నగారికి అనేది భావించవద్దు. సీనియర్లను మనం గౌరవించాలన్న ఉద్దేశంలో ముందుగా మన ముందున్న సీనియర్లను గౌరవించుకున్నాం. ఎవరైనా ఒకరు అలా అనుకోవడం అదైనా కానీ క్షమించండి. ఇక ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసిన మాజీ కార్పొరేటర్ పవన్ రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా శంకర్ శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్తో పాటు ప్రెస్లకు చాలా సేవలు అందించారు.